జననాయగన్ ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించినటువంటి సినిమా ఇది. జనవరి 9న విడుదల కాబోతోంది. అయితే ఆ సినిమాకి సంబంధించి భారీ అంచనాలు ఉన్నాయి. అతను హీరోగా నటించినటువంటి లాస్ట్ సినిమాగా చెప్తా ఉన్నారు. అంటే అప్పటికి అతను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ తర్వాత అతని కెరీర్ మొత్తం పూర్తిగా ఆపేసుకున్నాడు. సినిమా ఇక ఫ్యూచర్లో సినిమా ఎలాంటి కొత్త సినిమా చేయట్లేదు. ఇక్కడ నుంచి అతను లాస్ట్ సినిమాగా మాత్రం అనౌన్స్ చేశారు. అలాంటి లాస్ట్ సినిమాకి సంబంధించి రీమేక్ సినిమాగా కనపడడం అనేది చాలా పెద్ద విషాదం కనిపిస్తుంది. అంటే తమిళ సినిమాగా రీమేక్ అనిపించొచ్చేమో, కానీ తెలుగు సినిమాకి చూస్తే మాత్రం డబ్బింగ్ సినిమాగా కనిపిస్తుంది. అంటే భగవంత్ కేసరి సినిమాకి సంబంధించి ఇది స్పష్టంగా రీమేక్గా కనిపిస్తున్నటువంటి సినిమా ఇది. అంటే మొదట్లో చూస్తే భగవంత్ కేసరి సినిమాకి రీమేక్లా కాకుండా భగవంత్ కేసరి సినిమాలో 2-3 సీన్స్ లేదా 3-4 సీన్స్ మాత్రం జననాయకంలో వాడబోతా ఉన్నారు. ఆ తర్వాత కొత్త సినిమా మొత్తం కనిపిస్తుంది. కంటెంట్ పరంగా చూస్తే స్పష్టంగా కొత్తగా కనిపిస్తుందని చెప్పినప్పటికీ కూడా లాస్ట్లో ఈ మధ్య కాలంలో చూస్తే కనుక సినిమా కంప్లీట్గా రీమేక్ సినిమా లాగానే కనిపిస్తుంది. అంటే బాలయ్య ఏదైతే పోలీసు గెటప్లో కనిపించడం, అలాగే అతను జైలుకి వెళ్ళడము, జైలు నుంచి బయటకు వెళ్ళడము, ఆ జైలు నుంచి అతని కూతురు తీసుకురావడము, ఆ తర్వాత ఆ కూతురు తను పోషించుకోవడం, ఆ తర్వాత పెద్ద చేయడం, ఇవన్నీ ఒక మనకి భగవంత్ కేసరిలో కనిపిస్తున్నటువంటి సినిమా ఇది. అట్ ద సేమ్ టైం విజయ్ కూడా సేమ్ ఇలాగే కనిపిస్తుంది. అతను కూడా పోలీస్ గెటప్లో కనిపిస్తాం, పోలీస్ నుంచి జైలుకి వెళ్ళడం, జైలు నుంచి గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోలీస్ జైలర్ గెటప్ కనిపించడం, అక్కడ నుంచి అతను కూడా ఒక అమ్మాయిని బయటికి రావడం, ఇలా కనిపిస్తుంది. అంటే ఒక రీమేక్ సినిమా లాగా జననాయకని కనిపిస్తున్నప్పటికీ కూడా తెలుగు సినిమా చూస్తే మాత్రం డబ్బింగ్ సినిమా లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే భగవంత్ కేసరి సినిమానే జననాయకన్గానే రూపొందించబోతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఇది. సో చూస్తే కనుక లాస్ట్ సినిమా అయినప్పటికీ కూడా అది ఒక రీమేక్ సినిమా లాగా కనిపించడం, అది స్పష్టంగా తెలుగు ఆడియన్స్కి మొత్తం ఎక్కువగా అర్థం కావడం, తెలుగు డబ్బింగ్ రైట్స్ ఏదైతే తీసుకున్నారో వాళ్ళకు కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక జననాయకన్ వర్సెస్ భగవంత్ కేసరి అనుకున్నప్పటికీ కూడా భగవంత్ కేసరి సినిమానే జననాయకన్గా రూపొందించబోతూ ఉన్నారు. విజయ్ కూడా చాలా వరకు రీమేక్ సినిమాలతో ఎక్స్పోజ్ చేసినటువంటి సందర్భం ఉంది. సో ఫైనల్గా చూస్తే జననాయకన్ వర్సెస్ భగవంత్ కేసరి, అట్ ద సేమ్ టైం భగవంత్ కేసరి జననాయకన్ లాగా కనిపించబోతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది.